నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు నేను చూసిన సినిమా ఫ్యామిలీ స్టార్ నా లవడాలో స్టార్ సినిమా ఏం బాగాలేదు భయ్య. రొటీన్ స్టోరీ అదవుతుందా. ఫస్ట్ హాఫ్ ఏదో స్మూత్గా వెళ్ళింది, సెకండ్ హాఫ్ ఏంటంటే అటర్ ఫ్లాప్ అయిపోయింది భయ్య. ఒక స్టోరీ లేదు, ఒక స్క్రీన్ ప్లే లేదు, ఒక బీజిఎం లేదు, అసలు ఏం బాగాలేదు. అదవుతుంది కదా. విజయ్ దేవరకొండ లైఫ్ బాగుపడాలంటే ముందు రష్మికను వదిలేసే భయ్య. అదవుతుందా. అంతసేపు రష్మిక చుట్టూ తిరగడం కాదు. ఆ రష్మికను అంత ఎవనో ఎంగేజ్మెంట్ దాకింది, డైవర్స్ తీసుకుంది. రేపు నిన్ను వదిలేదని గ్యారంటీ ఏంటి? సినిమా అసలు ఏం లేదు. పరశురామ్ గ్రేట్ డైరెక్టర్ భయ్య. అటువంటిది ఒక విజయ్ దేవరకొండకి ఇచ్చి ఫ్లాప్ చేయించుకున్న సినిమా అసలు ఏం బాగలేదు. నాకు ఏ మాత్రం నచ్చలేదు భయ్య. మీరు ఇటువంటి సినిమాలు ఇటువంటి సినిమాలు మీరు మూవీ రిలీజ్లో చూడడం చాలా బెస్ట్, ఓటీటీలో చూడడం ఇంకా బెస్ట్. డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు భయ్య. నిజంగా చెప్పాలనుకుంటే ఒక ఫ్యామిలీ స్టార్ అంటే సాంప్రదాయంగా ఫ్యామిలీ తగ్గట్టు సినిమా తీయాలి. మొనాల్ తాగడితో పుచ్చుకులాంటి బొంచిక్లు కిస్సులు, లిప్ కిస్సులు అంటే సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దామని నాకు అర్థం కాకూడదు. ఈ రోజుల్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎలా రెడీ అవుతుందంటే కొన్ని సినిమాలు పర్టికులర్గా ఇటువంటి సినిమాల వల్ల ఒక ప్రాస్టిట్యూట్ అని ఒక పేరు ముద్ర పడిపోయింది భయ. నన్ను అడిగి చెప్పాలనుకుంటే సినిమాలో అసలు ఏం లేదు నచ్చడానికి, అసలు ఏం లేదు. ఇప్పుడు నీ బొచ్చు మీద ఏమైనా ఏకలు ఉన్నాయా? లేవు. ఇలా చూపించండి. సినిమాలో కూడా అంతే, కంటెంట్ లేదు. ఇటువంటి సినిమాల్ని ఎవరు ఎంకరేజ్ చేయొద్దు భయ్యా, ఎంకరేజ్ చేయదు. రే నచ్చలేదంటే స్టార్ ఓకే. మళ్ళీ చెప్తున్నాను, మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు భయ్యా. నన్ను అడిగితే డబ్బులు ఎవరు వేస్ట్ చేసుకోవద్దు. మొన్న రీసెంట్గా తెలుగు మీడియా డిజిటల్ ఫెడరేషన్ అని ఒకటి స్టార్ట్ అయింది భయ్యా. 500 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. అంటే యువతకి ఛాన్స్ ఇద్దామని. కానీ ఆ ఈవెంట్లో ఏమైంది, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్ అయింది, చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేశారు, అది దాని వరకు ఎంటర్టైన్మెంట్కి ఉంది. ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏం చేశాడు, వచ్చిన వాళ్ళందరినీ వాడుకున్నారు భయ్య. అది తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ పేరు చెప్పి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ వాడుకున్నారు ఆ రోజు ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లో. ఎవ్వడికి ఏటి అవ్వలేదు. అదవుతుంది కదా. సినిమా జరగండి. సినిమా ఏం బాగలేదు భయ్య. మళ్ళీ చెప్తున్నాను, అస్సలు బాగలేదు. కంటెంట్ లేని సినిమాలు రేటింగ్లో కూడా నేను ఇవ్వను. నాకు అస్సలు నచ్చలేదు. అవి బెస్ట్ అని అడిగితే నిజంగా గీతా గోవిందం పరశురామ్ గారు ఎంత బాగుంది. అది గీతా ఆర్ట్స్ బ్యానర్ ఎంత బాగుంది. ఈ బ్యానర్లో ఏమైంది అర్థం కావట్లేదు. స్టోరీ లేదు, కథనం లేదు. అంటే డబ్బులు ఇస్తే పాజిటివ్గా చెప్తామేంటి అన్నా? ఒకటే చెప్తాను మీ అందరికీ, నేను ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. మీరు చెప్పినట్టు నేను ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. నా టికెట్తో నేను సినిమా చూసుకున్నా, వచ్చే రివ్యూ చెప్తున్నా. అర్థమవుతుందా? ఇక్కడ ఎంతమంది పేరు ఉన్నారో నాకు తెలియదు, ఎంతమంది అనిపేయడో నాకు తెలియదు. నేను మాత్రం మళ్ళీ చెప్తాను, ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. నేను ఒకటికి చెప్పాల్సిన పాజిటివ్ దప్పు కొట్టాల్సిన అవసరం లేదు. నచ్చితే మీ అందరికీ తెలుసు, బట్టలు చింపుకుంటా ఇక్కడ మీ అందరూ చూశారు. ఈరోజు నేను ఇంత వైరల్ అయినా ఫేమస్ అవ్వడానికి కూడా మీరంతా కారణం. మీకు మళ్ళీ థ్యాంక్స్ చెప్తాను. నేను మళ్ళీ చెప్తాను, ఇటువంటి సినిమాని ఓకే వెరీ గుడ్ క్వశ్చన్ మిస్టర్. ఓకే, మైనస్ పాయింట్స్ ఏంటంటే సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా స్లో ఎలిమెంట్లతో ఒక కామెడీ కంటెంట్గా వెళ్ళిపోతుంది భయ్య. సెకండ్ హాఫ్లో రొటీన్ స్టోరీ. ఫస్ట్ హాఫ్లో హీరో మిడిల్ క్లాస్ అబ్బాయి, సెకండ్ హాఫ్లో పేదోడు కాదు గొప్పోడు అయిపోతాడు భయ్య. ఎలా గొప్పోడు అయిపోతాడు? హీరోయిన్ సపోర్ట్ చేసుకుంటే ఎరిగిపోతాడు. మనకి టైటిల్ ఏంటి, ఫ్యామిలీ స్టార్ అని. అంటే హీరోయిన్కి డబ్బు ఉంది, ఆస్తిపరులాలు కాబట్టి వీడికి ఉద్యోగం ఇప్పించి అవకాశాలు ఇచ్చి చేసింది. ఇందులో ఫ్యామిలీ స్టార్ వాడి కష్టపడింది ఏముంది? నా బొంద వీడి కష్టపడింది ఏముంది? విజయ్ దేవరకొండ గారు రష్మికను వదిలేయండి ప్లీజ్. మీరు రష్మికను వదిలేస్తే మీ జీవితం బాగుపడుతుంది అంతే. అన్నా 200 కోట్లు అంటే వేసుకుని కోట్లు అనుకున్నావా? ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటాయి అన్న, 100 కాగితాలు 1000 కాగితాలు ఉంటాయన్న. వాళ్ళు ఏదో చెప్తారు టీఆర్పీ కోసం, దీనికోసం సినిమాలు జనాలు ఎన్రోల్ చేయడానికి. అదవుతుంది కదా. సో ఎవరో సినిమాని చూసి రావద్దు. కథ రొటీన్ స్టోరీ భయ్యా, నిజంగా రొటీన్ స్టోరీ. మరొక గీతా గోవిందం సాంగ్స్ కూడా ఏంటండి ఇలాగ పిచ్చుకోక్కున్నట్టు దూకుంటాడు. అది స్టెప్పా? అది ఏదైనా కొత్తదనం ఉందా? అరే రోజుకి తెలుగు ఫిల్మ్ ఆర్టిస్ట్ చెప్పిన కదా, ఒక వ్యవసాయంలో రెడీ అవుతుందండి ఇటువంటి సినిమాల వల్ల. ఒక స్టెప్ ఉన్నప్పుడు ఒక శేఖర్ మాస్టర్నో, ఒక జానీ మాస్టర్నో, ఒక మంచి కొరియోగ్రాఫర్నో పెట్టుకోవాలి. కానీ ఏందండి ఇది సినిమా? మళ్ళీ చెప్తాను, అట్టర్ ఫ్లాప్ మూవీ. డోంట్ వేస్ట్ యువర్ మనీ విత్ డోంట్ వేస్ట్ యువర్ ఎవ్రీథింగ్ భయ్యా. అండ్ థ్యాంక్ యూ.